ఏదైనా వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో మనల్ని సృజించిన దేవుని నమ్ముకొనుట అది మనకు ఆశీర్వాదం కలుగు చేస్తుంది. 118వ కీర్తన 8-9 చరణాల్లో మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మరొక చోట భక్తుడు ఈ విధంగా తెలియచేయటం గమనించగలం. అది మనకు మేలే చేస్తుంది కానీ ఏ విధమైన నష్టం కలుగు చేయదు. కారణం ఏంటంటే ఆయన నమ్ముకొనినటువంటి వారికి ప్రభువారు ఆశ్రయంగా ఉంటారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువారిని నమ్ముకొనినటువంటి వారికి ఆయన ఆశ్రయంగా ఉండగా వారు ఏ విధముగా ఉంటారు అనంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. అది కాలువల వారం దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము సంవత్సరమున చింతనందదు, కాపు మానదు అని ఇక్కడ తెలియజేయటం గమనించగలం. నిజమే, మన జీవిత దినాలు ఇటు ఫలభరితమైనవిగాను దీవెనకరమైనవిగాను ఉండగలవని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, పలు రీతులుగా మనము ఇతరుల ఎడల నమ్మకాలు పెట్టుకుని ఒకవేళ మోసపోయిన పరిస్థితిలో ఉండి ఈ దినాన్ని దిగులు పడుతున్నారా? విన్న ఈ వాక్యం ద్వారా ప్రభునందు నమ్మిక ఉంచండి. నిశ్చయముగా ఆయన మీకు ఆశ్రయంగా ఉండి ప్రతి పరిస్థితుల్లో మేలు చేస్తారు అని చెప్పడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల ఎడల మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.